బ్రేకింగ్ న్యూస్. చెర్లపల్లిలో సంచలనంగా మారిన విజయశాంతి రెడ్డి ఆత్మహత్య కేసు ఇప్పుడు కలకలం రేపుతోంది. ట్రైన్ కింద పడి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న విజయశాంతికి ఎలాంటి సమస్యలు లేవు అని కుటుంబ సభ్యులైతే చెప్తూ ఉన్నారు. అసలు మరి విజయశాంతి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్న దానిపైన విపరీతమైన చర్చ జరుగుతోంది. అయితే ఆత్మహత్య కంటే ముందు ప్రశాంతంగానే కనిపిస్తోంది విజయశాంతి అంటున్నారు. స్టేషన్లో చాలా సాధారణంగా ఎవరికి అనుమానం రాకుండా ఇద్దరు పిల్లలతో విజయశాంతి లోపలికి మాట్లాడుతూ ప్లాట్ఫామ్పై చాలాసేపు నడుచుకుంటూ వెళ్ళింది. ఇవన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. చూడొచ్చు స్టేషన్ లోపలికి వెళుతున్న దృశ్యాలు. కారు అక్కడ పార్క్ చేసి ఇద్దరు పిల్లలతో కూడా స్టేషన్ లోపలికి వెళుతోంది. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని లోపలికి వెళుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. కాలేజ్ నుంచి పిల్లల్ని తీసుకుని స్టేషన్కు వెళ్ళిపోయింది విజయశాంతి అని చెప్తున్నారు. ఏదో ఫంక్షన్ ఉంది, ఫ్యామిలీ ఫంక్షన్ అంటూ పిలిచారు. అయితే ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలన్నీ కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా సీసీ కెమెరా విజువల్స్ని సేకరించింది. దాన్నే ప్రస్తుతం మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ప్లాట్ఫామ్ 6, 7 పై నడుచుకుంటూ పిల్లలతో వెళుతోంది. ఇద్దరు పిల్లలతో చాలా సాధారణంగా మాట్లాడుకుంటూ ముందుకు వెళుతూ వాటర్ బాటిల్ కూడా అందించింది. అబ్బాయికి వాటర్ తాగమని చెప్పి సూసైడ్ కంటే ముందు చాలా ప్రశాంతంగానే కనిపించింది. ముగ్గురు కూడా లగేజ్ ఏమీ లేకుండా కేవలం ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. చూడొచ్చు, అబ్బాయితో మాట్లాడుతోంది. ఇద్దరు పిల్లలతో చాలా సాధారణంగానే క్యాజువల్గా మాట్లాడుతున్నట్టుగా వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత వాటర్ బాటిల్ కూడా అందించింది విజయశాంతి అబ్బాయికి. ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్ళి గూడ్స్ ట్రైన్ కి ఎదురుగా ముగ్గురు కూడా నిలబడ్డారు. నిజంగా ఇది చెప్పడానికి చాలా బాధ అనిపిస్తోంది. కానీ ప్రస్తుతం విజయశాంతి రెడ్డి ఆత్మహత్య సంచలనంగా మారుతోంది. ఎందుకంటే తను చనిపోవడమే కాకుండా ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు కూడా చిన్న పిల్లలు ఏం కాదు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలు. మరి వాళ్ళిద్దరికీ ఏం చెప్పింది, ఎందుకు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, అసలు ఏ కారణాలు ఉన్నాయి, అసలు కుటుంబ సమస్యలు ఏవి లేవు అని చెప్తున్నారు, ఆర్థికపరమైన సమస్యలు కూడా లేవు అంటున్నారు. మరి ఏ సమస్యలు లేకుండా ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య చేసుకోవడంపైనే విపరీతమైన చర్చ అయితే జరుగుతోంది. సూసైడ్ కంటే ముందు ట్రైన్ దగ్గరికి వెళ్తున్న దృశ్యాలన్నీ కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా సంపాదించింది. సీసీ ఫుటేజ్ సంపాదించింది బిగ్ టీవీ. చూడొచ్చు, ప్లాట్ఫామ్ మీద ఇద్దరు పిల్లలతో చాలా క్యాజువల్గా మాట్లాడుకుంటూ వెళుతోంది విజయశాంతి. ఆ తర్వాత ఆ పిల్లాడికి వాటర్ బాటిల్ కూడా అందించింది. ఎవరికి ఎటువంటి అనుమానము లేకుండా, అసలు అంటే క్యాజువల్గా ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నట్టే అనుకుంటారు సాధారణంగా. ఆ విజువల్స్ చూస్తుంటే ఇద్దరు పిల్లలు కూడా తల్లిని ఫాలో అవుతూ ఉన్నారు. మరి ఆ పిల్లలతో కూడా ఏం చెప్పింది, ఎలాగ ఆత్మహత్య చేసుకోవడానికి ఒప్పించింది, ఇదే చాలా మంది చర్చించుకుంటూ ఉన్నారు. సరే, చిన్నపిల్లలంటే వాళ్ళకి అవన్శుభం ఏం తెలియదు, తల్లి ఏది చెప్తే అది చేస్తారు. కానీ ఇంటర్ చదువుతున్నారు ఇద్దరు పిల్లలు కూడా. చాలా క్యాజువల్గా ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. చూడొచ్చు, ఇద్దరు కూడా అమ్మాయి విజయశాంతి ఇద్దరు అక్కడ నిలిచినారు. కానీ అబ్బాయి మాత్రం ముందుకు వెళ్ళాడు. బహుశా ట్రైన్ టైమింగ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా దేనికై ఉంటుందో మనకు తెలియదు. కానీ ప్లాట్ఫామ్ నెంబర్ 6, 7 పై ఇద్దరు పిల్లలతో కూడా చాలా క్యాజువల్గా నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు ప్రస్తుతం బిగ్ టీవీ దగ్గర సీసీ కెమెరా విజువల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీలో స్క్రీన్ మీద ఇద్దరి పిల్లలతో విజయశాంతి రెడ్డి ఎలాగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర నడుచుకుంటూ వెళ్తోందో. ముగ్గురు కూడా ఏం లగేజ్ లేదు, అంటే కార్లో వచ్చారు. బహుశా వాళ్ళు లగేజ్ అన్నది వాళ్ళు తీసుకొచ్చిన స్కూల్ బ్యాగ్ కావచ్చు, అవన్నీ కూడా కార్లోనే పెట్టేసి ఉండొచ్చు. చూడొచ్చు, ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ట్రాక్ మీద ప్లాట్ఫామ్ ఉంది కదా, ప్లాట్ఫామ్ మీద ముగ్గురు కూడా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తున్నారు. చాలా మంది జనాలు అక్కడ ఉంటే అక్కడి నుంచి కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సమయం రాత్రి 11 గంటలు దాటింది. ఆ సమయంలో అక్కడ కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ అందరు కూడా చూడొచ్చు. అయితే వాళ్ళందరినీ దాటుకొని కాస్త ఇంకా ముందుకు వెళుతోంది విజయశాంతి. ఇద్దరు పిల్లల్ని తీసుకుని కూడా చాలా ముందుకు వెళుతోంది. చాలా క్యాజువల్గానే నడుచుకుంటూ ముందుకు వెళుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ పైన. మొత్తం చాలా పబ్లిక్ అంతా ఉన్నారు. ఆ పబ్లిక్ నంతా దాటుకుంటూ ఇద్దరు పిల్లలు, అమ్మాయి చేయి పట్టుకుని ముందుకు నడుస్తోంది. ఆ తరువాత జరిగిన
ఘటన ప్రతి ఒక్కరిని కూడా నిజంగా అక్కడ భయానికి గురి చేసి ఉండొచ్చు. ఇద్దరు పిల్లల్ని కూడా చేతి వెంట పట్టుకుని చిన్నప్పుడంతా కూడా ఆ చేతి వేళ్లతోటే నడిపించి ఉంటుంది విజయశాంతి. ప్రస్తుతం ఇద్దరు పిల్లల్ని కూడా చర్లపల్లి రైల్వే ట్రాక్ మీదకు అలాగే నడుచుకుంటూ తీసుకొని వెళుతుంది. అసలు సూసైడ్ కారణం ఏంటి అన్నది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్గా మారుతుంది. ఎందుకంటే ఆర్థికపరమైన అంశాలు ఏమీ లేవు, అలాగే కుటుంబ సమస్యలు ఏమీ లేవు, భార్యాభర్తల మధ్య వివాదాలు ఏమీ లేవు, పిల్లలు బాగా చదవట్లేదా లేకపోతే వాళ్ళపైన ఏమైనా ఉందంటే అలాంటిది కూడా ఏమీ లేదు. కానీ ఏ సమస్య లేకుండానే తాను ఒంటరితనం ఓపిక నశించి ఇక జీవితంలో పోరాడలేక చనిపోతున్నాను అని అంటూ కన్న తల్లికి ఒక లెటర్ మాత్రం రాసింది. అది కూడా ఒక టికెట్ ప్లాట్ఫామ్ దాని మీద రాసినట్టుగా మనకు చిన్న టికెట్ మీద రాసి అక్కడ డాష్ బోర్డ్లో పెట్టినట్టుగా మనకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం చూడొచ్చు. అబ్బాయి ముందుకు వెళ్ళిపోయాడు, కానీ అమ్మాయిని మనం ముందు నుంచి కనుక గమనిస్తూ ఉంటే అమ్మాయి చెయ్యి పట్టుకొని అలాగే ముందుకు నడుచుకుంటూ వెళ్తోంది విజయశాంతి. ముగ్గురు కూడా అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ అని ఎవరు కూడా ఊహించలేరు. ఆ విజువల్స్ కనుక చూస్తూ ఉంటే చాలా క్యాజువల్గా, చాలా జనరల్గా మాట్లాడుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. అమ్మాయి చేయి పట్టుకొని ముందుకి అలాగే తీసుకువెళ్తోంది. అమ్మాయి కూడా చాలా సైలెంట్గా కిందకి దించి తల నడుస్తుంది. అబ్బాయి మాత్రం మాట్లాడుతూ ఉన్నాడు. అబ్బాయితో మాట్లాడుతోంది విజయశాంతి. ఆ తర్వాత ఒక వాటర్ బాటిల్ కూడా అందించింది. అసలు అమ్మాయి చెయ్యి ఎక్కడ కూడా వదిలినట్టయితే కనిపించట్లేదు. చూడొచ్చు లోపలికి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ నొక్కేటప్పుడు కూడా అక్కడ అమ్మాయి చేయి పట్టుకుని లోపలికి వెళుతోంది. ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత కూడా అమ్మాయి చేయి పట్టుకొని అలాగే నడుస్తోంది. ఒక చేతిలో వాటర్ బాటిల్ ఉంది. అబ్బాయి మాత్రం కంటిన్యూస్గా మనం చూస్తున్నప్పటి నుంచి కూడా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. తనకి ఏదో చెప్తూనే ఉంది కన్న తల్లి. విజయశాంతి మరి అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? తను సరే తనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేకపోతే తనకేమైనా సమస్యలు ఉంటే తను ఒక్కటే వెళ్ళి ఆత్మహత్య చేసుకునేది. కానీ ఇక్కడ పిల్లలిద్దరినీ కూడా, అది కూడా ఇంటర్మీడియట్ టీనేజ్లో ఉన్న పిల్లలు ఇద్దరు కూడా చాలా ఆశలతో ఉంటారు, చాలా అంబిషియస్గా ఉంటారు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, నేను పెద్దయ్యాక డాక్టర్ అవుతాను లేకపోతే ఇంజనీర్ అవుతాను, ఇంకేదన్నా అవుతాను అని చెప్పి ఊహించుకుంటూ ఉంటారు ఆ పిల్లలు. కానీ ఇప్పుడు విజయశాంతి వాళ్ళిద్దరిని కూడా కన్విన్స్ చేసి చూడొచ్చు, ప్లాట్ఫామ్ దగ్గర నుంచి చాలా హడావిడిగా ఉన్న ప్రదేశం నుంచి చాలా శూన్యంగా ఉన్న ప్లేస్, ఎవరు లేని ప్లేస్లోకి ఇద్దరు పిల్లల్ని కూడా ముందుకు తీసుకొచ్చేసింది. ఇందాక విజువల్స్లో మనం చూస్తే కనుక చాలా మంది జనం అక్కడ గుమ్మికూడి కనిపించారు. వాళ్ళందరినీ కూడా దాటుకుంటూ ఇద్దరు పిల్లల్ని అలాగే ముందుకు తీసుకొని వస్తోంది. ముందుకి ఎవ్వరూ లేని ప్రదేశంలోకి తీసుకొచ్చి వాళ్ళిద్దరినీ కూడా అక్కడ గూడ్స్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 6, 7 మీద వీళ్ళు ముగ్గురు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్లాట్ఫామ్ మీద ఆ సమయంలో అంటే రాత్రి 11 గంటలు అవుతుంది కాబట్టి అక్కడక్కడ జనాలు కనిపిస్తూ ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా దాటుకుంటూ మెల్లగా ముందుకు కదులుతూ ఉన్నారు. ఎవరు లేని నిర్మానుష్య ప్రదేశానికి ఇద్దరి పిల్లల్ని కూడా తీసుకెళ్తాం. చూడొచ్చు విజువల్స్లో కూడా పాప చెయ్యి మాత్రం అసలు ఎక్కడా వదలలేదు. ఆ అబ్బాయితో కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంది. కాచిగూడ చర్లపల్లి స్టేషన్ దగ్గరికి వచ్చినప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా తను మాట్లాడుతూనే ఉంది. బాబు మాట్లాడుతూనే ఉన్నాడు. పాప మాత్రం చాలా సైలెంట్గా ఉంది. చెయ్యి వదలకుండా పాప చెయ్యి పట్టుకొని అలాగే ముందుకు తీసుకెళ్తోంది. అదే చేత్తో ఇద్దరి పిల్లలకి కూడా నడక నేర్పించుండొచ్చు, కింద పడితే పైకి లేపుండొచ్చు, ఎన్నోసార్లు ధైర్యం చెప్పుండొచ్చు విజయశాంతి. మరి ఇలాంటి దారుణమైన ఘటనకు పాల్పడే ముందు ఒకసారి ఆలోచించలేదా అన్నది కూడా ఇప్పుడు కొంతమంది కుటుంబ సభ్యులు ఆలోచిస్తూ ఉన్నారు. చాలా ధైర్యవంతురాలు, ఫ్యామిలీ చాలా సమస్యల్ని కూడా ఎదుర్కొంది, అలాంటిది అసలు సమస్యలంటూ ఏమీ లేవు అని చెప్పి అంటున్నారు. చూడొచ్చు, ఎవరు లేని ప్రదేశాన్ని ఎంచుకున్నారు ముగ్గురు. ఒకవైపు అందరినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు, ఎవరైనా ఉన్నారా, తమను ఎవరైనా ఆపుతారా ఏంటి అన్న దానిపైన ఒకసారి మొత్తం సరౌండింగ్స్ అంతా, చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా పరిశీలించింది విజయశాంతి. ఒక్కసారిగా ఎవ్వరూ లేని ప్రదేశం, ఇందాక మనం చూసాం కాచిగూడ చర్లపల్లి స్టేషన్ నుంచి లోపలికి ముందుకొచ్చారు. ఆ ముందుకొచ్చిన తర్వాత ఇద్దరు పిల్లల్ని కూడా అక్కడ వదిలేసి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా, తమను ఎవరైనా గూడ్స్ ట్రైన్ ముందుకు వెళ్తూ ఉంటే ఎవరైనా ఆపేస్తారా, అసలు ఏంటి అన్నది ఒక్కసారి ఫస్ట్ ముందు చూసుకున్నట్టుగా మనకు ఆ విజువల్స్ ద్వారా మనం ఇక్కడ అనలైజ్ చేస్తున్నాము. నిజంగా చాలా దారుణమైన విషయం, ఘటన చోటు చేసుకుంది. చూడొచ్చు, ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకువెళ్తోంది. వాళ్ళిద్దరు పిల్లలు కూడా బహుశా ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు.
తల్లి ముందుకు వెళుతోంది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు కూడా ఆమెని వెనక అనుకరిస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. రాత్రి 11:57 అంటే దాదాపు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన అంతా చోటు చేసుకుంది. చెర్లపల్లి స్టేషన్కి వచ్చినప్పటి నుంచి లోపల ప్లాట్ఫామ్లో నడవడం, ఎక్కువగా అక్కడక్కడ జనాలు కనిపించారు. ఆ జనాలందరినీ కూడా దాటుకుంటూ ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతంలోకి ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయింది. చాలా ఎడ్జ్కి చూడొచ్చు, ట్రాక్ దగ్గరకు దిగుతున్న దృశ్యాలు అవి చూడొచ్చు. కిందకు దిగుతూ ఉన్నారు, ట్రాక్ మీదకు వెళ్తూ ఉన్నారు. అంటే ఎవరు తమని ఆపరు, ఎవరు ఇక తమ దగ్గరికి రారు అని తెలుసుకొని ట్రాక్ మీదకు ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకువెళుతోంది. చూడొచ్చు, చీకట్లో రికార్డ్ అయిన విజువల్స్ అవన్నీ కూడా ట్రాక్ మీదకు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోయింది. బహుశా అర్ధరాత్రి సమయం కాబట్టి ఎవరు రారు కాబట్టి అక్కడ గార్డ్ కూడా ఎవరు ఉండకపోయి ఉండొచ్చు. చూడొచ్చు, విజయశాంతి ట్రాక్ మీద నడుచుకుంటూ వెళుతోంది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు కూడా ఆ ట్రాక్ మీద అమ్మని అనుసరిస్తూ ఉన్నారు. మరి అమ్మ చెప్పిందే వేదం, అమ్మ ఏది చెప్తే అది చేసే పిల్లలు అయి ఉండొచ్చు బహుశా. అందుకే కన్న తల్లి ఇలా మనం ఆత్మహత్య చేసుకోవడానికి వెళుతున్నాము అని అనగానే వాళ్ళు కూడా వచ్చేసారేమో. ట్రాక్ మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. ఇద్దరు పిల్లలు తల్లిని అనుకరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో నిజంగా వాళ్ళ ఆలోచనలు ఏమై ఉండొచ్చో కూడా చెప్పడానికి ఊహకందట్లేదు. ఒక భయానక వాతావరణం ఉంటుంది. చావు మన కళ్ళ ముందు వస్తుందంటే ఒక భయపడిపోతూ ఉంటాం. కానీ చావుకి ఎదురెదుతున్నారు వీళ్ళు ముగ్గురు కూడా. చనిపోవాలి అని చెప్పి నిశ్చయించుకున్నారు. కానీ చనిపోవడానికి కారణం ఏంటి అన్నదే ఇప్పుడు ఎవరు కూడా ఊహించలేకపోతూ ఉన్నారు. నిజమే, సమాజం చాలా కఠినంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కానీ వాటన్నిటినీ ఎదిరించి విజయశాంతి ప్రస్తుతం ఇద్దరు పిల్లల్ని ఇంటర్మీడియట్ దాకా చదివించింది. మరి ఏం జరిగి ఉంటే ఇద్దరు టీనేజ్ పిల్లల్ని, ఇద్దరు 16-17 ఏళ్ల పిల్లల్ని ఇద్దరిని తీసుకొని ట్రాక్ మీదకు అలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతారో అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరు కూడా. చెర్లపల్లిలో ఈ ఘటన తర్వాత పెను సంచలనంగా మరి ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ కూడా అవే మాట్లాడుకుంటున్నారు. చూడొచ్చు, నిర్మానుష్యమైన ప్రాంతానికి ఇందాక చూసాం మనం, కొద్దిమంది జనాలు అక్కడక్కడ ఉంటే వాళ్ళందరినీ కూడా దాటుకుంటూ చాలా క్యాజువల్గా మాట్లాడుకుంటూ ట్రాక్ మీదకి వచ్చేసారు. రైల్వే ట్రాక్ మీదకి, ఆ రైల్వే ట్రాక్ మీదకి చాలా దూరం కూడా నడుచుకుంటూ వెళుతోంది విజయశాంతి. ఆ తల్లిని అనుసరిస్తూ ఇద్దరు పిల్లలు కూడా ముందుకు వెళ్లారు. ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్ లోపలికి వచ్చినప్పటివి లిఫ్ట్ ఎక్కి లోపలికి వచ్చారు. తర్వాత ప్లాట్ఫామ్ మీదకి వాళ్ళు ముగ్గురు కూడా చేరుకున్నారు. తల్లి ఏదో మాట్లాడుతూనే ఉంది, అబ్బాయితో మాట్లాడుతోంది. అమ్మాయి చేయి మాత్రం ఎక్కడా కూడా వదలలేదు. బహుశా ట్రైన్ టికెట్ తీసుకోవడానికి అబ్బాయిని పంపించినట్టున్నారు. ఆ ట్రైన్ టికెట్ తీసుకొని వచ్చిన తర్వాత లోపల ట్రైన్ ఎక్కడానికి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అది టికెట్స్ చూపించాకే లోపల అలౌ చేస్తారు కాబట్టి టికెట్స్ తీసుకోవడానికి పంపించుంటుంది అని చెప్పి ఊహించుకుంటున్నాం. ఇవన్నీ కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా సీసీ కెమెరా విజువల్స్ని సంపాదించింది. ప్రస్తుతం అదే విజువల్స్ని టెలికాస్ట్ చేస్తూ ఉన్నాము. అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనే దానిపైన ప్రస్తుతం చర్చ. అందుకే విజువల్స్ అన్ని కూడా టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం. పిల్లవాడికి వాటర్ బాటిల్ అందిస్తుంది, ఆ పిల్లవాడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత ప్లాట్ఫామ్ మీదకు వచ్చారు. ఆ ప్లాట్ఫామ్ మీద నుంచి మెల్లగా జనాలందరినీ కూడా తప్పించుకుంటూ మెల్లగా ఇద్దరిని పట్టుకొని ముందు కదులుతోంది. చూడొచ్చు, తన లెఫ్ట్ హ్యాండ్లో పాప చెయ్యి మాత్రం అసలు వదలలేదు. చాలా సైలెంట్గా నడుస్తోంది ఆ పాప. అలాగే ముగ్గురు కూడా ముందుకు కదులుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అని వాళ్ళకు ముందే తెలుసు కాబట్టి ఎవరు కూడా ఎలాంటి మాటలు మాట్లాడట్లేదు. కానీ వాళ్ళ మైండ్లో ఆ సమయంలో వాళ్ళ మైండ్లో ఎలాంటి ఆలోచనలు ఉంటాయో మనకు అర్థం కావడం లేదు. చూడొచ్చు, మనం టికెట్ కొనుక్కోవడానికి వస్తున్న సందర్భంలో ఫస్ట్ విండో కనుక మనం తీసుకుంటే లోపలికి వెళ్ళడానికి, చెర్లపల్లి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ దగ్గర ఇద్దరు పిల్లలతో కలిసి విజయశాంతి లోపలికి వెళుతోంది. ఆ తర్వాత టికెట్స్ కొనుక్కోవడానికంటూ అక్కడ లిఫ్ట్ నొక్కి లోపలికి ఎంట్రన్స్ కోసం అని చెప్పి లోపలికి వెళ్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ విజువల్ టికెట్స్ కొనడానికి, అంటే చెర్లపల్లి లోపలికి వెళ్ళిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత డోర్ లోపలికి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ లోపలికి ఎంటర్ అవ్వాలి అని అంటే టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి బాబుని పంపించి బహుశా టికెట్ తీసుకొని ఉండవచ్చు. ఎవ్వరికి ఎటువంటి అనుమానం రాకుండా ఆయన మధ్య మధ్యలో మంచినీళ్ళు తాగమని చెప్పి కూడా తమ పిల్లలకి ఇస్తోంది. మనం చూసాం ఇందాక నడుచుకుంటూ వెళుతూ బాబుకి వాటర్ బాటిల్ అందించింది, వాటర్ తాగమని చెప్పి. ఆ తర్వాత ప్లాట్ఫామ్ మీదకి చేరుకున్నారు. ప్లాట్ఫామ్ మీద జనాలు తినుబండారాలు అవి ఉంటాయి, స్టాల్స్ అన్నీ ఉంటాయి. ప్రయాణికులు కూడా చాలామంది, అంటే అర్ధరాత్రి కాబట్టి లేట్ నైట్ ట్రైన్స్ ఎక్కే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దాటుకుంటూ మెల్లగా నడుచుకుంటూ అలా
అలా ముందుకు వెళుతోంది విజయశాంతి. ఆ తర్వాత మూడో విండోలో చూడొచ్చు, రైల్వే ట్రాక్ మీదకి ఇద్దరు కూడా ఎవరు లేని ప్రదేశంలోంచి కిందకు దిగేసి ముందుకు వెళుతూ ఉన్నారు. ఆపోజిట్ డైరెక్షన్లో ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఎవరు కూడా లేరు అని గమనించి ఆపోజిట్ డైరెక్షన్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. గూడ్స్ ట్రైన్ ఎదురుగా వస్తుంది. టైం కూడా పక్కాగా తెలుసుకున్నట్టున్నారు. ఆ గూడ్స్ ట్రైన్ వచ్చే టైంలో ఎదురుగా ముగ్గురు కూడా ఆ రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు. ఇది చూస్తూ ఉంటే చెప్పడానికే నిజంగా నాకు అసలు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా గూడ్స్ ట్రైన్ ముందుకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అన్నది మనం ఊహించలేము. ఎందుకంటే చిన్న దెబ్బ తగిలితేనే మనకు అల్లాడిపోతుంటాం. అలాంటిది కని పెంచిన పిల్లల్ని కూడా చావుకి దగ్గరికి తీసుకువెళుతోంది. చనిపోవడానికంటూ వాళ్ళని రెడీ చేసి సమాయత్తం చేసి తీసుకెళ్ళింది తల్లి అంటే ఎంత కష్టం అనుభవించిందో. మరి అసలు ఏంటి కారణం, అసలు ఏం జరిగి ఉంటుంది అన్న దానిపైన ఇప్పుడు పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. అటు కుటుంబ సభ్యులైతే అసలు ఎటువంటి సమస్య లేదు, తమ కుటుంబంతో ఎటువంటి సమస్య లేదు, పిల్లలిద్దరిని బాగా చూసుకుంటుంది. అండ్ నిన్న బిగ్ టీవీతో స్వయంగా విజయశాంతి భర్త కూడా మాట్లాడారు. దుబాయ్ నుంచి వచ్చారు. నేను ఈ మార్చిలో పిల్లల్ని అందరినీ కూడా తీసుకొని దుబాయ్ వెళ్దాం అనుకున్నాను. హాలిడేస్ ఉంటాయి, పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి వాళ్ళందరినీ తీసుకొని దుబాయ్కి వెళ్దాము, హాలిడే ట్రిప్కి వెళ్దాము అని అనుకున్నాము. అన్నీ ప్లాన్ చేసుకున్నాము. కానీ అనుకోకుండా ఇలాంటి ఘటన జరిగింది. తను ఒక దేవత, చాలా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొనేది, నాకే చాలాసార్లు ధైర్యం చెప్పేది అని అంటూ విజయశాంతి భర్త కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. చూడొచ్చు, ప్లాట్ఫామ్ దగ్గర టికెట్ కొనుక్కొని ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అవ్వడం, ఆ తర్వాత ఇద్దరు పిల్లల్ని కూడా చేయి పట్టుకొని ముందుకు తీసుకువెళ్తున్న విజయశాంతి, ఆ తర్వాత రైల్వే ట్రాక్ మీదకు నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు అన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా ప్రపంచమంతా కూడా స్తంభించిపోయి ఉంటుంది. ఆ పిల్లల ఆలోచనలను అర్థం చేసుకోవడం కూడా ఎవరి వల్ల కావట్లేదు. అబ్బాయి మాత్రం కంటిన్యూస్గా మాట్లాడుతున్నాడు. ఇక్కడ అదే అసలు ఏంటి, ఏం జరిగిందనా లేకపోతే అసలు ఏం మాట్లాడుంటారో కూడా ఎవరు చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు కూడా ఈ లోకంలో లేరు కాబట్టి. కానీ ఇక్కడ తల్లి ఇద్దరి పిల్లలకి కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నాము అని చెప్పి తీసుకువెళ్ళి ప్లాట్ఫామ్ మీద నుంచి రైలు పట్టాల వైపు తీసుకువెళ్ళడం అంటే ఎంత ప్రిపేర్ చేసి ఉంటుంది, లేకపోతే అసలు ఏ కారణమై ఉంటుంది, ఏ కారణం